ప్రభుత్వం ఎలా ఉంది? ముందుగా అందరికీ నమస్కారం. మాది పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం, ఇసుకపల్లి గ్రామం అండి మాది. కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుందండి. ముందు 2014లో అడిగట్టుగానే వైజాగ్ పోయింది. ఇప్పుడు 2019 మళ్ళీ 23లో అడిగట్టుగానే విజయవాడ మునిగిపోయింది అనుకున్నాం. కాదు చాలా తప్పండి అది. ఇక్కడ మా నియోజకవర్గం పోయిందండి. మేము పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఈ నియోజకవర్గం మొదలు మాకు తెలియదు. మరి ఆయన అది నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, గెలిచారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, 4 మంత్రి పదవులు తీసుకున్నారు. మీకు అందుబాటులో ఉంటానని ఎన్నికల ముందు చెప్పారు. మీకు అందుబాటులో ఇప్పుడు లేరా? ఆయన నాకు తెలిసి ఎలక్షన్ లో కూడా సరిగా చూడలేదండి. గెలిచాక ఒకసారి కూడా ఈ నియోజకవర్గంలోకి రాలేదు. ప్రజల సమస్యలు కూడా ఏం పట్టించుకోలేదు. ఇక్కడ అందుబాటులోనే ఉంది. ఎందుకంటే జనాలు ఎవరు అడిగినా చెప్తూ కొడతానన్నారు. చెప్తూ కొడతానన్నారు. జనాలకు అందుబాటులో లేరు. ఆయన పదవులు ఒకటే తీసుకున్నారు తప్ప జనాలకి ఏం కావాలో ఆయన ఏం చేయలేదా? ఏమన్నంటే మీకు 15,000, 18,000 అది ఒకటే చెప్తున్నారు. లేదా 3 బండ్లు ఇస్తానంట. 15,000 ఇచ్చారా? ఏమి ఇవ్వలేదండి. డేటా దొరకలేదంటండి. వచ్చి సంవత్సరం వేస్తారంట. వచ్చి సంవత్సరం లోకేష్ గారు చెప్తున్నారు కదా, డేటా మాకు తెలియడం లేదు, వచ్చి సంవత్సరం వేస్తామన్నారు. 3 బండ్లు ఇస్తామన్నారు ఎలక్షన్ లో. మొన్న ఎవరో నాదెండ్ల మనోహర్ గారు బండ్లు ఇవ్వడం లేదని కూడా ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. వచ్చి 3 నెలలు పైగా అవుతుంది. అప్పుడే అయిపోవాలంటే ఎలా అయిపోద్ది? మనం మంచి చేయాలనుకుంటే 1 నిమిషం చాలండి ప్రజలకి. గతంలో జగన్ గారు అలా చేశారంటారా, లేకపోతే టైం ఏమైనా పొడిగించుకున్నారా? అన్నారా? జగన్ గారు ఇచ్చిన మాట ఎప్పుడు కూడా తప్పలేదు. ఆయన వంశం అలాంటిది. మాట ఇచ్చానంటే ఆ మాట నిలబెట్టుకోవాలా, లేకపోతే మాట ఇవ్వననే ఎప్పుడు చెప్పేవారు జగన్ గారు. ప్రజలందరికీ కూడా ఈ 3 నెలలు కాదండి, 3 రోజులకే ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటిదో ప్రజలందరికీ అర్థమైంది. 3 నెలలకి అర్థమైపోయింది. 3 రోజులకి అర్థమైపోయింది. అర్థమైంది. మరి ఆయన పనులు చేస్తాను, దీన్ని సింగపూర్ చేస్తాను, సింగపూర్ మించిగా ప్రపంచంలోనే ఇది ఒక రాష్ట్రంగా పిఠాపురం నియోజకవర్గాన్ని చేస్తానన్నారు. చేయరంటారా? చేస్తారండి. అమరావతిలో బోట్లతో సింగపూర్ లో తిరిగినట్టు తిరుగుతున్నారండి. ఇంక చేసేది ఏమీ లేదండి. సింగపూర్ అంటారు. మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్ష అధికార పక్షం మీద. అయితే గతంలో జగన్ కాలనీ ఇచ్చారు, మునిగిపోయిందని వారం గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోపిస్తున్నారు. దానిపై మీ స్పందన? అమరావతి నేను ఇప్పుడు రాజధాని చేస్తానన్నారు, అక్కడ మునిగిపోలేదండి. అమరావతిలో బోట్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగనన్న కాలనీ ఏముందండి, ప్రతి పేదవాడు ఒక ఇంట్లో సొంత ఇంట్లో బ్రతకాలని సంకల్పంతో అంతే అండి. ఆయన ఆల్రెడీ చాలా 90% పనులన్నీ పూర్తి చేశారు. మిగిలిన 10% ఓన్లీ రోడ్లు, డ్రైన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. జగన్ గారు అధికారంలోకి వస్తే ఆ పనులు కూడా అయిపోను. అమరావతి మునిగిపోతుంది అంటున్నారు. అమరావతి రాజధానిగా పనికిరాదంటారా మీరు? ఎందుకండి పనికొస్తుంది. బోట్ల మీద అందరం టూర్లకు రావడానికి పనికొస్తుంది. సముద్రం నది కింద పనికొస్తుంది కానీ అది రాజధానిగా పనికిరాదంటారు. పనికిరాదండి. ఎందుకంటే విజయవాడ మునిగిపోవడానికి కారణం కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు. కరకట్లో ఉన్న ఆయన ఇల్లు, సొంత ఇల్లు మునిగిపోకూడదని గేట్లు ఎత్తి విజయవాడ మీదకి నీరు వదిలి 60 మంది ప్రాణాలనే ఆయన పొట్టను పెట్టుకున్నారండి. వరద వస్తుందని ఆయనకు ముందుగా ఇన్ఫర్మేషన్ వచ్చి ఏ విధమైన సమాచారం ప్రజలకు అందించకుండా విజయవాడ మునిగిపోయినా ఏమీ చేయలేదు. సహాయ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. అక్కడ ప్రజలు చాలా బాధపడుతుంటే జగన్ గారు వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించారు. ఈ రోజు కృష్ణలంక అనే ఒక గోడ కట్టి ఉండకపోతే కృష్ణలంక అనే ప్రాంతం కూడా విజయవాడలో కనుమరుగైపోయిందండి. జగన్ గారు ప్రభుత్వం ఏంటో ప్రజలందరికీ తెలుసు. త్వరలోనే మరి ఇన్ని తెలిసిన మీరు ఎందుకు జగన్ గారికి ఓటేయలేదు? మేము ఖచ్చితంగా జగన్ గారికే ఓటేసాం. మేమే కాదు, ప్రతి ఒక్కరూ ఓటేశారు. ఏమి జరిగిందన్నది పైన ఆ దేవుడికి తెలుసు, కింద ఉన్న జనాలందరికీ తెలుసు. ఈ కూటమి ప్రభుత్వాన్ని అతి త్వరలోనే ప్రజలందరూ కూడా చెప్పుతో కొట్టే పరిస్థితి రాబోతుంది. చివరిగా ఏంటంటే మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000 అమ్మ, నీకు కూడా 18,000 అమ్మ. జై జగన్.